నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు ఫైర్. చంద్రబాబు పల్లెకి మోసే బదులు పార్టీని విలీనం చేయొచ్చు కదా అని ప్రశ్న. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానన్న టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య. రానున్న ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజారిటీతో గెలుస్తుందన్న మంత్రి ఆర్కే రోజా. ఇక వివరాల్లోకి వెళ్తే, చంద్రబాబు పల్లికి మోసే బదులు పార్టీని విలీనం చేయొచ్చు కదా అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ కు సూచించారు. 60-70 సీట్లన్నారు. పవన్ మేం 3వ భాగంతో పోటీ చేస్తామని అట్టహాసంగా ప్రకటించాడు. గ్యారంటీగా 70 అనుకుంటే చివరికి 24 అసెంబ్లీ 3 పార్లమెంట్ స్థానాలు తీసుకొచ్చాడని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ బీజేపీ ఆశీస్సులున్నాయని పవన్ అన్నారు. కానీ బీజేపీ సింబల్ లేకుండానే పొత్తు ప్రకటన చేశారు. సీఎం అవుతానన్న పవన్ 24 సీట్లకు పరిమితమయ్యాడు. జన శ్రేణుల ఆత్మగౌరవాన్ని పవన్ దెబ్బతీశారని ఆరోపించారు. పవన్ది తిక్కలెక్క. పవన్ సీఎం అవుతారని కాపులు భావించారని, 24 సీట్లతో పవన్ సీఎం ఎలా అవుతారంటూ ఎద్దేవా చేశారు. పవన్ కనీసం తన సీటును ప్రకటించుకోలేదు. ఎక్కడ పోటీ చేస్తారో ప్రకటించలేని స్థితిలో పవన్ ఉన్నారు. పవన్ కు ఓటమి భయం పట్టుకుంది. అభిమానులకు పవన్ వెన్నుపోటు పొడిచారు. మాయమాటలు చెప్పినా, ఎన్ని పొత్తులు పెట్టుకున్నా పొద్దున్న మీ ప్రెస్ మీట్లోనే మీ కన్ఫ్యూజన్ ఏంటో అర్థమైపోయింది. చివరికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడతాడో కూడా ప్రకటించుకోలేని అధ్వాన్నమైన పరిస్థితుల్లో జనసేన రాజకీయ పక్షం ఉంది. జనసేనకి 24 సీట్లు ఇస్తే ఎన్నే ప్రకటించింది? 5 సీట్లు ప్రకటించారు. మిగతా 12 ప్రకటించుకోలేని పరిస్థితి. దేర్ సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్. వాళ్ళకు ఒక పద్ధతి లేదు, ఒక వ్యవహారం లేదు. ఏదో స్వామి చెప్పింటూ విధానం చెడ్డ, ఫలితం ఉండాలట. పవన్ కళ్యాణ్ గారు జనసేనతో పొత్తు, పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నానో అని ఆయన చెబుతున్నాడు. భారతీయ జనతా పార్టీ కూడా మాకు పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నాడని చెబుతున్నారు. ఆ పొత్తులో ఉన్న ఆయన వచ్చి వీళ్ళ పక్కన కూర్చుని మరి సీట్లు పంపకం చేసుకున్నాడు. ఇదేం పొత్తు, ఇదేం వ్యవహారమో, ఇదేమి మోసమో, ఇదేమి అన్యాయమో, ఇదేనా విధానం చెడ్డాడు, ఫలితం లేదు. కేవలం 24 సీట్లకు కక్కుర్తిపడి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పల్లకి మోసే దశకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాడు. కానీ నేను మనవి చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం కానీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ ఈ ప్యాకేజ్ రాజకీయాల్లో బలి కాకండి. ఆయన పల్లకి మోయటానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా మీరు వెళ్ళకండి. వెళ్ళారంటే ఇంతే సంగతులు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారనే విషయాన్ని మీరు గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి రాజకీయ పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందరు కలిసి వచ్చినా, ఎన్ని కట్టగట్టుకొచ్చినా, ఎన్ని గుంపులుగా వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 సీట్లు టార్గెట్గా పెట్టుకొని వెళుతున్నాం. విజయం మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొందబోతుంది. పావలా శాతం సీట్లు తెచ్చుకోలేని పవర్లెస్ స్టార్ పవన్ అంటూ మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. 24 సీట్లకే పవన్ ఎందుకు తల ఊపారో చెప్పాలి. ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకు తల వంచారో పవన్ చెప్పాలి. పవర్ స్టార్ పవర్ లేని స్టార్ అయ్యారు. ఎవరితో పొత్తు పెట్టుకోవాలో తెలియని గందరగోళం వారిది. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేయాలో తెలియని దుస్థితి. రాష్ట్ర భవిష్యత్తు గురించి చంద్రబాబు ఏనాడైనా ఆలోచించారా అని మంత్రి రోజా మండిపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ, టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ఈ రోజు విడుదల చేసిన తర్వాత మా పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా వైనాట్ 175 ఎందుకు రీచ్ కాలేదనేది ఎవరికీ డౌట్ లేదు. ఖచ్చితంగా మేము 175 స్థానాలకు 175 గెలుస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడైనా ఒక పార్టీ అభ్యర్థుల జాబితా రిలీజ్ అయినప్పుడు ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటారు. అదేంటో గానీ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల జాబితా రిలీజ్ చేశాక ఆ 2 పార్టీల నేతలు, కార్యకర్తలు ఏడ్చుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసేంత వరకు అనౌన్స్ చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు అంటే అర్థం ఏంటి? ఒక చోట ఓడిపోయిన వాడికి మొదట ఇచ్చారు, 2 చోట్ల ఓడిపోయిన వాడికి తర్వాత ఇస్తాంలే సెకండ్ జాబితాలో అని ఒక కేర్లెస్నెస్ ఏమో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని అడిగి తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ ఈరోజు మీరు చూస్తే వీళ్ళిద్దరికీ చెప్పుకోవడానికి ప్రజలకు చేసింది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజు తాను ఇచ్చిన మేనిఫెస్టోని ప్రజల కోసం చేసింది లేదు. అలాగే పవన్ కళ్యాణ్ ఎందుకు పార్టీ పెట్టాడో తెలీదు,
తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో ఇంతవరకు చెప్పింది లేదు. ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎర్ర పుస్తకాల్లో రాసుకున్నానని ఒకడు, అధికారంలో వస్తే జైల్లో పెడతామని ఒకడు, బట్టలూడి కొడతామని ఇంకొకడు చెప్పుకోవడమే తప్ప వీరి వల్ల ఈ రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం ఉందా అంటే శూన్యం అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూస్తే ఈరోజు మేము రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఈ పొత్తు పెట్టుకున్నాము అంటుంటే అందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 3 సార్లు చేశాడు. ఈ 3 సార్లలో రాష్ట్ర భవిష్యత్తుని ఎప్పుడైనా కాపాడా అనేది ఈ రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత అనుభవం ఉంది అని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడికి అధికారం ఇస్తే పోనీ రాష్ట్ర భవిష్యత్తుని ఏమైనా కాపాడా? రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, రాష్ట్ర ప్రజల డబ్బుని దోచుకొని స్కామ్ల ద్వారా దాచుకున్నాడే తప్ప ఈ రాష్ట్రానికి ఎప్పుడైనా మంచి చేశాడా అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు గుర్తు తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ విడుదల చేసిన మొదటి జాబితాకే తాడేపల్లి ప్యాలెస్ కంపించిపోయిందని, ఇక తుది జాబితా విడుదలైతే మాత్రం వైసీపీ మైండ్ బ్లాంక్ అవడం ఖాయమని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. టీడీపీ జనసేన 118 స్థానాలు ఒకేసారి ప్రకటించిందని, అంత సాఫీగా జరిగిందని, వైసీపీలా కుదుపులేమీ లేవన్నారు. 80 సీట్లు ప్రకటించడానికే వైసీపీ అల్లకల్లోలమైందని విమర్శించారు. ఆ పార్టీకి చెందిన ఎంతో మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఇప్పటికే జారిపోయారని, ఇక ముందుంది మొసళ్ల పండుగ అని వ్యాఖ్యానించారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మొగల్రాజపురంలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఓవైపు సొంత పార్టీ నేతలు వెళ్లిపోతుండడం, మరోవైపు టీడీపీ జనసేన బలమైన అభ్యర్థులను ప్రకటించడంతో జగన్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని తెలియజేశారు. టీడీపీ జనసేన అభ్యర్థుల ప్రకటనతో వైసీపీ అగ్రనేతలకు ప్యాంట్లు తడిసాయని ఎద్దేవా చేశారు. ఈ కారణంగానే సజ్జల రామకృష్ణ తెర మీదకు వచ్చి అవాకులు చవాకులు పేలారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ సీటును ప్రకటించలేదన్న సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్ రెడ్డి ఏ సీటు నుంచి పోటీ చేస్తారో ఇంకా ఎందుకు ప్రకటించలేదో ముందు చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పొత్తులు, తమ సీట్ల గురించి వైసీపీ నేతలు ఓవర్గా రియాక్ట్ అవుతున్నారంటే వారు భయపడుతున్నట్లే కదా అని అన్నారు. ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్న అంబటి రాంబాబుకు అసలు సీటు ఉందో లేదో చెప్పాలన్నారు. ఆయన సీటుకే గ్యారెంటీ లేదు, మళ్ళీ టీడీపీ జనసేన పొత్తుపై మాట్లాడతారా అని బోండా ఉమా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి ఘన విజయం సాధించి జగన్ దోపిడీ పాలనకు, ప్రజా పీడనకు స్వస్తి పలకడం ఖాయమని బోండా ఉమా తెలియజేశారు. వైసీపీ పని అయిపోయింది. మొదటి లిస్టు అనౌన్స్మెంట్కే వైసీపీ బెంబేలు పడతా ఉంది. 175 స్థానాల్లో వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి 175 అభ్యర్థుల పేర్లు చెప్పలేని స్థితికి ఎలక్షన్ 50 రోజుల ముందుగానే ఓటమిని అంగీకరించి పారిపోవడానికి సిద్ధపడ్డాడు. ఓటమిని మొన్నే ఒప్పుకున్నాడు. ఇండియా టుడే కాంక్లేవ్లో ఆ రోజున తిరుపతిలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నేను ఆనందంగా ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆ రోజే ఒప్పుకున్నాడు. ఈరోజు జనసేన, తెలుగుదేశం పార్టీ తొలి లిస్టుకే వాళ్ళకి గుండెలు జారిపోయినాయి. అధికార పక్షంలో టికెట్ ఇస్తా ఉన్నా పోటీ చేసే అభ్యర్థి దొరకట్లా. ఇవాళ మొన్నటిదాకా ఎంపీ ఒకళ్ళు అన్నారు, ఆ ఎంపీ పారిపోయాడు. మళ్ళా ఇంకొక అభ్యర్థిని ఎత్తకని అంటున్నారు. మళ్ళా ఇవాళ ఎమ్మెల్యే అని చెప్పారు చాలా చోట్ల. ఇతనే ఇన్ఛార్జ్ అన్నారు, ఆ ఇన్ఛార్జ్ పారిపోయాడు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 175 సీట్లలో పోటీ చేసే అభ్యర్థులు మీకు ఉన్నారా? జగన్ రెడ్డి నోరు విప్పు. నీ దగ్గర ఉంటే మీడియాకు నీ 175 పేర్లు, 25 ఎంపీలు, వైనాట్ 175 కోతలు కోసావు కాబట్టి కనీసం పోటీ చేసే అభ్యర్థులు ఉంటే 50 రోజుల ముందు నిన్ను బోండా ఉమా అడుగుతున్నాడు. నిన్ను నీ అభ్యర్థుల లిస్టు మీడియాకు ఇవ్వమని.
పబ్లిక్గా అనౌన్స్ చేయమని. నీ దగ్గర దురదృష్టం ఏంటంటే సొంత వాళ్లే నిన్ను నమ్మ. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా మైనార్టీలపై దాడులు జరిగాయని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎండి ఇంతియాజ్ అహ్మద్ ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో మైనార్టీలకు అండగా నిలిచే టీడీపీకి మైనార్టీలందరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికలలో ఏ విధంగా మైనార్టీలు ముందుకు సాగాలన్న అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా పరిరక్షణ కమిటీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎండి ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో మైనార్టీలు జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓటు వేస్తే ఆ నమ్మకాన్ని విస్మరించి 5 ఏళ్ల పాలనలో మైనార్టీలపై ఎన్నడూ లేనని దాడులు చేయించారని ఆరోపించారు. మైనార్టీలను కేవలం జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంకుగా వాడుకున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో మైనార్టీలకు అండగా నిలిచే టీడీపీకి మైనార్టీలందరూ అండగా ఉండాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలియజేశారు. మైనారిటీస్ కానీ బీసీలు కానీ ఎస్సీలు ఎస్టీలు కానీ ఏవైతే హక్కులు ఉన్నాయో అవి పరిరక్షే ఏవైతే పార్టీలు ఉన్నాయో వాటికి మాత్రమే సపోర్ట్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. అందులో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ముందంజంలో ఉంది. దానికి ఒకటే ఒక కారణం, ఆయన గత ప్రభుత్వంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నా కానీ ఎక్కడ కానీ మైనారిటీస్ పైన దౌర్జన్యాలు జరగడం కానీ అన్యాయాలు జరగడం కానీ వాళ్ళు ఆస్తులు లాక్కోవడం కానీ ప్రాణ హాని కలిగిన సందర్భాలు ఎక్కడ కనపడలేదు. కానీ ఈ గత 5 సంవత్సరాల్లో మనం చూసాం, వీళ్ళు బీజేపీతో పొత్తు లేదంటున్నారు కానీ వాళ్ళతో సాహసం చేసి ఇంచుమించు 117 సందర్భాల్లో మైనారిటీస్ పైన దాడులు జరగడం జరిగింది. కొంతమంది ప్రాణాలు కూడా పోవడం జరిగింది. కొంతమంది ఆడపిల్లలు మానభంగాలు చేయడం జరిగింది. దీనిపైన ఎక్కడ కానీ ప్రభుత్వం స్పందించే సందర్భాలు లేవు. కాబట్టి ఈరోజు ఒక నిర్ణయానికైతే వచ్చాం. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు మనస్ఫూర్తిగా మైనారిటీస్ అందరూ కూడా ఆయన రాబోయే ఎలక్షన్లో సహకరించాలని, ఆయన కూడా రాజ్యాంగబద్ధంగా ఏవైతే మైనారిటీస్ హక్కులు ఉన్నాయో అవి కాపాడుతారని చెప్పి ఒక నమ్మకంతో ఆయన్ని సపోర్ట్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. 2014 నుంచి 2019 5 ఏళ్ల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా పనిచేసింది. మైనార్టీల హక్కులు కాపాడడం జరిగింది, మత సామరస్యాన్ని కాపాడడం జరిగింది. తర్వాత ఆ 5 ఏళ్ల కాలంలో మైనార్టీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది. అయినా ముస్లింలు అతి తక్కువ సంఖ్యలో ఓటేసినా 2014లో ఎన్నో పథకాలు వాళ్ళు ప్రవేశపెట్టారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ముస్లింలు అత్యధిక సంఖ్యలో దాదాపు 80% మంది ముస్లిం మైనార్టీలు సపోర్ట్ చేసినప్పటికీ కూడా వారి పాలన మైనార్టీలను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది. ముఖ్యంగా మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ ఎటువంటి పథకాలు లేక వెలవలబోతున్నాయి ఈరోజు కార్యాలయం. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం అనే ప్రచార నినాదంతో ఈ నెల 25 నుండి రాష్ట్ర స్థాయి కళాజాత నిర్వహిస్తున్నట్లు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, విజయవాడ నగర మాజీ మేయర్ జంధ్యాల శంకర్ చెప్పారు. ఓటు ప్రాధాన్యత తెలుపుతూ నృత్య నాటికలు, గజల్స్, గేయాలు, జానపదాలతో కూడిన కళారూపాలను ప్రదర్శిస్తూ ఓటర్లను జాగృత పరుస్తామని తెలియజేశారు. ఎన్నికలలో ధన ప్రభావం, మద్యం పంపిణీ లాంటి ప్రలోభాలను తగ్గించడానికి కృషి చేస్తామని వివరించారు. ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, విజయవాడ నగర మాజీ మేయర్ జంధ్యాల శంకర్ మీడియాతో మాట్లాడారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దామనే ప్రచార నినాదంతో ఈ నెల 25 నుండి రాష్ట్ర స్థాయి కళాజాత నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 25న రాష్ట్ర స్థాయి కళాజాతను విశాఖపట్నం నుండి ప్రారంభిస్తున్నామని, మార్చి 8న కర్నూలులో ముగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఓటు ప్రాధాన్యత తెలుపుతూ నృత్య నాటికలు, గజల్స్, గేయాలు, జానపదాలతో కూడిన కళారూపాలను ప్రదర్శిస్తూ ఓటర్లను జాగృత పరుస్తామని తెలియజేశారు. ఎన్నికలలో ధన ప్రభావం, మద్యం పంపిణీ లాంటి ప్రలోభాలను తగ్గించడానికి కృషి చేస్తామని వివరించారు. భారతదేశంలోని అత్యధిక ఎన్నికల వ్యయం జరిగే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన నిలిచిందని వివరించారు. రాష్ట్రంలో 4 కోట్ల మందికి పైగా ఓటర్లు ఉండగా ఎన్నికలలో 600 కుటుంబాల మధ్యే పోటీ జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 12 మందితో కూడిన ఒక కళాజాత రేపు విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో ప్రారంభం కాబోతుంది. ఈ కళాజాత ముఖ్య ఉద్దేశం ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం అనే లక్ష్యంతో, నినాదంతో ఈ జాత నిర్వహిస్తున్నాం.
ఇందులో గేయాలు, జానపదాలు, నృత్యనాటికలు, గజల్స్ ఇలాంటి కళారూపాలు ఉంటాయి. 26 జిల్లాల యొక్క జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. జిల్లా కేంద్రాలు నిర్వహించడం ద్వారా మీడియా ద్వారా ఈ సందేశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అందించాలని మా లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రతిరోజు 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి. ఈ కళా బృందం గతంలో అనేక సామాజిక విషయాల మీద కళా ప్రదర్శన అందించిన అనుభవం ఉన్న బృందం. విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో పెద్దలు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ, డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, పూర్వ ఎన్నికల అధికారి గారు, వారు ఈ కళాజాతాన్ని ప్రారంభిస్తారు. ప్రతి చోట కూడా అనేక మంది, అనేక సంస్థలు, లయన్స్ క్లబ్బు, రోటరీ క్లబ్బు, సీనియర్ సిటిజన్స్, ఎంప్లాయీస్ అసోసియేషన్స్, టీచర్స్ అసోసియేషన్స్ ఇలాంటి ప్రజా సంఘాలందరినీ కలుపుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీకి అనుకూలంగానో వ్యతిరేకంగా చేసే కళాజాత కాదు. ఈ కళాజాత ముఖ్య ఉద్దేశం ఓటింగ్ శాతం గణనీయంగా పెంచుకోవటం. మన జరిగిన తెలంగాణ ఎన్నికల్లో హైదరాబాద్ పట్టణంలో 40% మాత్రమే ఓటింగ్ జరిగింది. మిగతా చోట్ల గ్రామీణ ప్రాంతాల్లో 80% కూడా ఓటింగ్ జరిగిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా 2019 ఎన్నికలను చూస్తే దాదాపు 79% పోలింగ్ జరిగింది. అది పెద్ద ఎత్తున జరిగినట్టుగా భావిస్తున్నాం. ఈ నెల 26న భారతీయ రైల్వేలో 2000 ప్రదేశాలలో అమృత్ స్టేషన్ పథకం కింద స్టేషన్లు పునర్ అభివృద్ధికి రైలు అండర్ పాస్ల కోసం పునాది రాయి వేస్తున్నామని విజయవాడ రైల్వే డిఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ తెలియజేశారు. సంవత్సరపు బడ్జెట్ భారతీయ రైల్వేలకు చాలా అనుకూలంగా ఉందన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం 9138 కోట్లు కేటాయించిందని చెప్పారు. రాష్ట్రానికి ఇది అత్యంత భారీ కేటాయింపు అని తెలియజేశారు. ఈ పథకాన్ని ఆగస్టు 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గవర్నర్ వర్చువల్ గా పాల్గొని ప్రారంభిస్తారని తెలియజేశారు. So accordingly, at every station the master plans are being prepared. Another main important purpose of Amrit Bharat stations is to integrate the cities. The both parts of the cities get divided due to railway track passing from the middle of the city. So to integrate these cities, the station should act as a integrating factor for the city. It should become a commercial hub, it should become a leisure hub. So these kind of activities can be planned at the bigger cities. That's why at many stations end-to-end foot overbridges, 12 hour wide FOBs and commercial decks have been planned at the stations. Apart from that, various amenities at stations will be improved. Special emphasis will be laid for amenities for Divyangjans at all of the Amrit Bharat stations. ఈ నెల 26వ తేదీన గౌరవ ప్రధానమంత్రి గారు మొత్తం 554 అమృత్ భారత స్టేషన్ల శంకుస్థాపన మరియు 1500 అండర్ పాసెస్ అలాగే రైల్ ఫ్లైఓవర్స్ జాతికి అంకితం చేసే కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో 75 అమృత్ భారత స్టేషన్స్, అలాగే విజయవాడ డివిజన్ పరిధిలో 10 అమృత్ భారత స్టేషన్లు, అలాగే 25 అండర్ పాసెస్లో ఈ కార్యక్రమం అనేటువంటి జరుగుతుంది. ఇది ఇండియన్ రైల్వేలోనే అతిపెద్ద కార్యక్రమం అని చెప్పవచ్చు. యాక్చువల్గా సుమారుగా 25 లక్షల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు దేశం మొత్తం మీద, అన్ని జోన్లు అన్ని డివిజన్లో కలుపుకొని. ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ అనేటువంటిది విజయవాడ డివిజన్లో 21 స్టేషన్లో అమలు చేయబడుతుంది. సో ప్రతి స్టేషన్లో కూడా 20 కోట్లు మించి ఈ స్టేషన్లో ఖర్చు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో, ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ప్రతి స్టేషన్లోనూ సర్క్యులేటింగ్ ఏరియా డెవలప్ చేయటం, అలాగే ఫసాడ్ ఇంప్రూవ్మెంట్ చేయటం, అలాగే ప్లాట్ఫామ్స్ ఏవైతే సర్ఫేస్ ఉన్నాయో వాటి ఇంప్రూవ్మెంటు, ప్రస్తుతం కవర్ ఓవర్ షెడ్స్ ఏవైతే ప్లాట్ఫామ్ పైన ఉన్నాయో వాటి పూర్తిగా అన్ని ప్లాట్ఫామ్స్కి వర్తించేలాగా దాన్ని వ్యాపింపజేయడం. కావాలని తమ ప్రభుత్వంపై ఓ పత్రిక బురద చల్లాలనే ఉద్దేశంతో అసత్య కథనాలను ప్రచురిస్తోందని మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో తప్పులు జరిగినప్పుడు ఒక్కసారి కూడా రాయని పత్రిక ఇప్పుడు తమ హయాంలో తప్పులు జరగకపోయినా అసత్యాలు రాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో దేవాలయాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని స్పష్టం చేశారు. ఈనాడు పత్రికలో వచ్చిన జగన్ ఏలుబడిలో దేవుళ్లకు రక్షణ కరువు అనే కథనంపై మంత్రి కొట్టు సత్యనారాయణ సీరియస్ అయ్యారు. బ్రాహ్మణ వీధి
జమ్మిదొడ్డి వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంకు సంబంధించి ఏ తప్పు దొరకకపోవడంతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నేడు రాసిన వార్తలు తప్పుడు రాతలు అని మండిపడ్డారు. గోదావరి పుష్కరాలకు లక్షలాది మంది వేస్తే షూటింగ్ చేసి 30 మందిని చంపినప్పుడు ఈ పేపర్ ఏం రాసిందని ప్రశ్నించారు. ఇప్పుడు తప్పు జరగకపోయినా తప్పు జరిగినట్లు రాస్తున్నారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో హిందూ ధర్మ ప్రచారం జరుగుతుంటే ఇవన్నీ ఈనాడికి కనబడడం లేదా అని నిలదీశారు. అంతర్వేది రామతీర్థంలో జరిగిన ఘటనలను ఇప్పటికీ ఎన్నోసార్లు ఉదాహరించారని, చంద్రబాబు హయాంలో జరిగిన ఘటనలు మళ్లీ ఎప్పుడైనా ఉదాహరించారని అన్నారు. ఆగ్రహానికి మీరు గురి కావచ్చు. ఇవాళ దైవం పట్ల చంద్రబాబు నాయుడు చేసిన దుర్మార్గానికి ప్రతిఫలం అన్నది 2019లో చంద్రబాబు నాయుడు అనుభవించాడు. దేవుడి పట్ల ఎన్ని అపచారాలు చేశాడో, గోదావరి పుష్కరాల పేరు మీద ఎంతమంది ప్రాణాలు పరికొన్నాడో, అమ్మవారి ఆలయంలో ఎన్ని క్షుద్ర పూజలు చేస్తే అవన్నీ కూడా తిరిగి వెనక్కొట్టియో 2010లో వచ్చిన ఫలితాలను తెలిసినా కూడా మీరు ఇంకా మీకు బుద్ధి రావట్లా, మళ్ళీ అదే అపచారం చేసే కార్యక్రమం చేస్తారు. భగవంతుడు ఆగ్రహానికి ఎవరు గురైనా ఎటువంటి సామ్రాజ్యం అయినా సరే భస్మీపట్నం అయిపోతుంది. మరి ఏ పార్టీ, ఏ రాజకీయ పార్టీ అయినా దేవుడితో ఆడుకోవాలి, దేవుడితో రాజకీయాలు చేయాలి, దేవుడిని అడ్డం పెట్టుకోవాలనుకుంటే ఎవరికైనా సరే శాస్త్రం. దేవుడి మీద నమ్మకంతో, దేవుడి మీద విశ్వాసంతో మనం చేసే ప్రతి పని వెనుక ఆ భగవంతుడి సహకారం ఉంది, దేవుడి దయ ఉంది. ఆ దేవుడి దయతోటి ఇంత మనం కార్యక్రమాలు చేయగలుగుతున్నామని వినమ్రంగా చెప్తునే వ్యక్తి మరి భగవంతుడు ఆశీర్వాదం ఉండకపోతే ఎలా ఎవరికి ఉంటుంది? ఇవాళ మీరే అన్నారు కదా, ఈ పథకాలన్నీ అమలు సాధ్యం కాదు, రాష్ట్ర బడ్జెట్ సరిపోదు, దేశ బడ్జెట్ సరిపోదు అన్నది ఇవాళ చేసి చూపించాడు కదా మహానుభావుడు. ఇప్పటికైనా సరే మీరు చర్య తెచ్చుకోకపోతే ఎలాగా? భగవంతుడు సహకారం ఉంటే ఏదైనా సాధ్యమే. భగవంతుడిని మనం వ్యతిరేకిస్తే ఏ కార్యక్రమం చీపురుపల్లి కూడా కలపలేదు. ఈ సత్యాన్ని మీరు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. మళ్ళీ మీరు ఇదే రీతిలో వెళ్తున్నారు. మళ్ళీ 2024లో 2019లో జరిగిన తీర్పే మళ్ళీ 2024లో మళ్ళీ రిపీట్ అయిపోతూ ఉంది. మీరు ఎన్ని తప్పుడు రాతలు రాసినా, ఎంత బురద కార్యక్రమం అమానుషంగా అక్రమంగా వెయ్యాలని చూసినా జరిగేది చివరికి జరిగేది ధర్మం గెలుస్తుంది. ధర్మం పక్షాన్ని ఆశ్రయించిన వాళ్ళని, ధర్మాన్ని రక్షించిన వాళ్ళని, ధర్మం వెనకాల ఉన్న వాళ్ళకే విజయం సాధ్యపడుతుంది. అధర్మాన్ని ఆశ్రయించిన వాళ్ళని, అధర్మ మార్గంలో నడిచేవాళ్ళు. శ్రీ దుర్గా సౌందర్య లహరి మహా శతావధానం కార్యక్రమం తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం నందు ఈ నెల 26 నుండి మార్చి 1వ తేదీ వరకు జరుగుతుందని దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్కృత భాషలో పండితులు 126 మంది పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని భాషా సరస్వతి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలియజేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో 6వ అంతస్తునందు ఈవో కెఎస్ రామారావు ప్రముఖ అవధాని బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగ ఫణి శర్మ, ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ, పలువురు పాలక మండలి సభ్యులు, ఆలయం అధికారులు కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో కెఎస్ రామారావు మాట్లాడుతూ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, అవధాన సరస్వతి పీఠం హైదరాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ దుర్గా సౌందర్య లహరి మహా శతావధానం కార్యక్రమం తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం నందు ఈ నెల 26వ తేదీ నుండి మార్చి 1వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. 26వ తేదీ ఉదయం 9 గంటలకు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ఈవో కెఎస్ రామారావు తెలియజేశారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. కొన్ని కళాశాలల నుంచి ఎవరికైతే పరీక్షలు లేవో వాళ్ళని, అటువంటి ఆ డిగ్రీ విద్యార్థులను, అటువంటి వాళ్ళ చేత కూడా కొన్ని ప్రశ్నలు వేయిస్తున్నారు మన కార్యకర్తలు. ఎందుకంటే వాళ్ళకి కూడా ఈ అవధానం అంటే రేపటి తరానికి తెలియాలి. ఎప్పుడో నేను అవధానాలు చేస్తున్నాను, ఇది బాగానే ఉన్నది, కానీ తర్వాత తరానికి ఎలా తెలియాలి, ఎలా దీన్ని నిలుపుకోవాలి, ఏ విధంగా ముందు తరాలకు తీసుకువెళ్ళాలి. ఇంత అరుదైన విద్య, ప్రపంచం ఆశ్చర్యపోతుంది ఈ విద్యను వింటే. అది ఎలా చెబుతారండి, మీరు పెన్నుతో రాసుకోరు, పేపర్ ముట్టుకోరు, ఎలా చెబుతారండి, మొదటి రోజు చెప్పిన పాదాలు మళ్ళీ ఎలా గుర్తు చేసుకుంటారండి అని అడుగుతుంటారు సహజంగా. మేము రాత్రి ఏమి తిన్నామో పొద్దున గుర్తుండదండి అని అడుగుతుంటారు. అదే ఈ అవధాన విద్యలోని రహస్యం.
ఒకటి ధార, 2 ధారణ, 3 ధిషణ. అనేకమైన విషయాలకు సంబంధించిన ప్రజ్ఞ ఉండాలి అవధానికి. ఇలా అనేక అంశాలతో కూడుకున్నటువంటిది అవధానము. ఈ అవధానం అన్నది నేను చెప్పాను కార్యక్రమాల్లో వింటూ ఆనందించేవాడినే తప్ప ఇలా ఆయన ఆహ్వానించి ఆ కార్యక్రమం నిర్వహిస్తానని నేను ఊహించలేదు. అమ్మవారు నాకు అవకాశం కల్పించినందువల్ల అమ్మవారి పాద పద్మాలకు నా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని తెలియజేసిన వెంటనే దేవాదాయ శాఖ కమిషనర్ గారు చేద్దామంటూ, అలాగే మంత్రివర్యులు కూడా చాలా సంతోషంగా మంచి పని చేద్దామండి అని నన్ను ప్రోత్సహించారు. వారిద్దరికీ నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా బోర్డు చైర్మన్ కూడా ఇలాంటి విషయాలు చేయాలనంటే తప్పకుండా చేద్దామని గురువు గారిని సాధారణంగా ఆహ్వానించి ఆయన కూడా డిస్కషన్లో పాల్గొన్నారు. ఒకనొక సభ్యుడు మన మధ్య కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇది ఎలా ఉంటుందంటే ఇంకా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.